అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 37. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. యోహాను బాప్టిజం ప్రకటించిన తరువాత గలీలియ మొదలుకొని యూదయ అంతటియో ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరం యొక్క లేఖన భాగం మీదకు వస్తూ ఉండగా చదవబడిన లేఖనలోంచి ఈ దినం మాకు కావాల్సిన మాటలు దయచేసి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు అన్ని పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు చిత్తమైతే ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. ఇది మరి ప్రభు చిత్తమైతే కొద్ది రోజులు మనం దీని గురించి మాట్లాడుకునేదిగా ఉన్నది. అయితే ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈరోజే ముగుస్తుందని కాదు, ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే ఈ అంశం మాట్లాడదాం. పరిశుద్ధాత్మ కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చూద్దాం. ఇక్కడ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే సమయంలో ఆయన దేవుడిగా రాలేదు. తనను తాను పూర్తిగా రక్తిని చేసుకొని మనలోని ఒకరి వంటి వాడాయను. లేఖనం అదే సెలవిస్తూ ఉంది. హెబ్రీల పత్రిక అదే చెప్తా ఉన్నది. ఫిలిప్పీలు రాసిన పత్రిక అదే చెప్తా ఉన్నది. ఇప్పుడు మనం చదివిన సువార్తలన్నీ కూడా అవే చెప్తున్నాయి. ఆయన కిందకు వచ్చినప్పుడు ఆయన తన మహిమను తీసుకురాలేదు, తన కీర్తిని తీసుకురాలేదు, తన శక్తిని తీసుకురాలేదు, తన ప్రభావాన్ని తీసుకురాలేదు. ఆయన తీసుకొచ్చిన ఏదైనా ఉండదంటే కేవలము మనల్ని విమోచించడానికి ఒక రక్త కణాన్ని తీసుకొచ్చున్నాడు. ఆమేన్. A blood cell from the heaven. Apart from that, he never brought his glory and the power to the earth. భూమి మీదకి ఆయన శక్తి ప్రభావాలు ఎంత మాత్రం తేలేదు, కానీ కేవలము ఒక రక్త కణం తీసుకుని వచ్చున్నాడు. ఇంకా ఆయన కావాలనుకుంటే ఒక ప్యాలెస్లో పుట్టచ్చు, ఒక గొప్ప భవనంలో పుట్టచ్చు, రాజుల కులంలో పుట్టచ్చు, గొప్ప గొప్ప స్థలంలో పుట్టచ్చు. ఆయన ఎక్కడా పుట్టలేదు, కానీ ఆయన ఏం ఎంచుకున్నాడు తెలుసా? ఒక పశువుల పాక నేర్చుకున్నాడు, ఒక గొర్రెల తొట్టు నేర్చుకున్నాడు, ఒక గొర్రె పిల్ల మాదిరిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడు కుమారుడు అయి ఉండి కూడా ఆయన భూమి మీదకి ఎలాగొచ్చారంటే ఒక గొర్రె పిల్ల మాదిరిగా వచ్చాడు. వధకు సిద్ధం కాబడిన ఒక గొర్రె పిల్ల మాదిరిగా ఆయన వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ గమనించే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు తనను తాను పూర్తిగా తీసేసుకొని భూమి మీదకి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము ఎలాంటి వారమో అలాగా ఆయన మన దగ్గరికి వచ్చాడు. వేరే వారిలాగా వస్తే మనకు అర్థం కాదండి. మనం అంటాం, అయ్యా నువ్వు అలాగొచ్చావు, నీ దగ్గర శక్తి ఉంది, ప్రభావం ఉంది, బలం ఉంది, ఆత్మ ఉన్నది, నువ్వు దేవుడివి, కాబట్టి నువ్వు చేయగలవు, మేము ఎలా చేస్తామని మనం ఆయన మీద కంప్లైంట్ చేసే వాళ్ళకి ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఎలాగొచ్చారంటే మనం కంప్లైంట్ చేయడానికి వీలుగా లేకుండా ఆయన కూడా మనలాగే వచ్చాడు. ఇప్పుడు మనం పడే కష్టం ఏంటి ఆయనకు తెలియాలి, మనం పడే బాధ ఏంటి ఆయనకు తెలియాలి. మనకున్న బాధలు కష్టాలన్నీ తెలుసుకోవడం కొరకు ఆయన నీ వంటివాడు, నా వంటివాడు ఆయన. అందుకే బైబిల్ ఉంటుంది, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం అంటే స్వభావం ధరించుకొనడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కలిగి ఉన్న స్వభావం ఏంటి అంటే మొదటి రాకడలో ఆయన కలిగి ఉన్న స్వభావము మానవుని స్వభావము. అయితే ఆయన ఆత్మ దేవుడు ఆత్మై ఉన్నది. అయితే ఇక్కడ ఇంకో సంగతి కూడా గమనించాల. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి తనకున్న శక్తిని మొత్తం విడిచిపెట్టాడు, ప్రభావం మొత్తం విడిచిపెట్టాడు. అంతేకాదు తన ఆత్మను కూడా అక్కడే పెట్టి వచ్చాడు. ఆమేన్. అంటే ఇప్పుడు కిందకి ఎలాగొచ్చారంటే కేవలం ఒక మనిషి అంటే ఎటువంటి మనిషి అంటే అత్యంత సాధారణమైన మనిషి, అత్యంత సామాన్యమైన మనిషి. ఏ మాత్రము ఒక మనిషిగా ఆయన చూస్తే ఎటువంటి గొప్పతనము ఘనత లేని ఒక వ్యక్తిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు
ఎన్ని అవమానాలు పడ్డారో మనకు తెలుసు. మీరు బైబిల్లో చదివే ఉంటారు. యేసుక్రీస్తు ఒక ఇంటికి ఆహ్వానించబడ్డాడు. సీమోను ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడినప్పుడు అక్కడ సీమోను ఇంటి దగ్గర ఆయన పాదములు కడగటానికి కూడా ఎవరు రాలా. బైబిల్ ఆయన స్పష్టంగా చెప్పి, నేను ఇంటికి వచ్చాను, నా పాదములు ఎవరు కడగలేదు, నా మెడ మీద ఉన్న టవల్ తీయలేదు, నా మెడకి ఎవరు అత్తరు పోయలేదు, నన్ను కౌగిలించుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన అవమానపరచబడ్డాడు. ఎంత అవమానపరచబడ్డాడంటే, సీమోను అవమానించడం వేరండి. భూమి మీద అన్నిటికన్నా అత్యంత తక్కువ ఉద్యోగం ఏదైనా ఉండదంటే ఆ దినములలో ఇంటికి వచ్చిన వారి పాదాలు కడిగే ఉద్యోగం. ఇప్పుడు యేసుక్రీస్తుని అవమానించింది ఎవరంటే, ఆ ఇంటి దగ్గర అత్యంత తక్కువ ఉద్యోగం చేస్తే పాదాలు కడిగే వ్యక్తి కూడా, ఈయనే ఇట్లా ఉన్నాడు, ఈయనే ఇంత డబ్బులేమి లేనట్టు కనిపిస్తున్నాడు, ఈయన పాదములు కడిగితే నాకేం వస్తుంది అనుకున్నాడు. అంటే ఆయన స్థితి ఎలా కనిపిస్తుంది? ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో లేడండి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేనే కానీ అక్కడ ఉంటే ఆయన ఎవరో కానీ తెలిస్తే మాత్రము నిశ్చయంగా ఆయన పాదాలు కడగడానికి పంపించేవాడిని కాదండి. ఎందుకనంటే ఆయన పాదాలు కడిగిన స్త్రీ తన పాపాలు మొత్తం పోగొట్టుకున్నది. అదే అవకాశం అక్కడ ఉన్న ఉద్యోగం చేసే వ్యక్తికి వచ్చింది. ఆ ఉద్యోగంలో అతను ఏమైనా ఉన్నతమైన పని చేశాడు అంటే ఆయన పాదాలు కడగటమై ఉన్నది. అలాంటి గొప్ప అవకాశాన్ని ముందుకు రాగానే పోగొట్టుకున్నాడు. అలాగే ఈరోజు కూడా చాలామంది ప్రభురాత్రి భోజనానికి రాకుండా పాదాలు కడిగే అవకాశం పోగొట్టుకుంటున్నారు. మనం ఎవరు పాదాలు కడుగుతామో తెలుసా? ప్రభురాత్రి భోజన రోజున నీ పక్కన వ్యక్తి పాదాలు కాదు, నీ సహోదరి పాదములు కాదండి, నేరుగా నీ పాపాలను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు పాదాలు నువ్వు కడుగుతా ఉన్నావు. అంటే నన్ను నేను తగ్గించుకున్నాను ప్రభువా, నాకన్నా నేను పాదాలు కడిగే వ్యక్తి ఉన్నతమైన వాడు అని ఎంచి నువ్వు పాదాలు కడుగుతా ఉన్నావు. యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరి అది. ఆయన పేతురు పాదాలు కడిగంటున్నాడు, ఇదిగో నీ పాదములు కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. ఒకవేళ మన ప్రభురాత్రి భోజనం చేస్తూ పాదాలు కడగకపోతే మనం పాలి భాగస్థములు కాదంటున్నాడు. మరి అదేగా నిజమైతే ఈరోజు యేసుక్రీస్తు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన వచ్చి ఇంకోటి పాదాలు కడుగుతుంటే ఆయన పాదాలు కడటానికి ఎవడు రావట్లేదు. ఎటువంటి దీనస్థితి అండి, ఎటువంటి హీనస్థితి, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కాదు. మీరు గమనించండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నిమిత్తము బలర్పించడానికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కోడెదూడలు లేవు, మేకలు లేవు, గొర్రెలు లేవు. ఏం అప్పించారు? గువ్వల జత. బైబిల్ అంటుంది గువ్వల జత ఏంటో తెలుసా? పేదవాడి అర్పణ. భూమి మీద ఉన్న పాపాన్ని మొత్తం మోసుకొని పోయే గొర్రె పిల్లకి భూమి మీద అర్పించబడిన అర్పణ ఏంటో తెలుసా? పేదవాడి అర్పణ. ఇప్పుడు ఆయన ఎలాగొచ్చాడు? అత్యంత పేదవాడుగా వచ్చాడు. ఆయనకున్న స్థితి ఎలాంటిది? పరలోక రాజ్యాలు ఆ రకంగా ఉండాలి. కానీ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పాదాలకి మట్టి అంటుకున్నదండి. వాస్తవంగా ఆయన పాదాలకి మట్టి అంటుకోవడానికి కారణం ఎవరంటే సీమోను కాదు, నేనే కారణం దానికి. ఎందుకని అంటానంటే, నేను భూమి మీద పాపం చేయకపోతే ఆయన కిందకి రావాల్సిన అవసరం లేదు కదా. మన పాపాలని కిందకి తీసుకుని వచ్చాను. మన పాపాల కొరకు ఆయన తన రక్తం తేవాల్సి వచ్చింది. మన పాపాల కొరకు ఆయన పరలోకం విడిచిపెట్టాల్సి వచ్చింది. మన పాపం కొరకు ఆయన తనకున్న మహిమను, కీర్తిని, శక్తిని, ప్రభావాన్ని, ఆత్మను, సకల సంపదలను, ఐశ్వర్యాన్ని మొత్తం విడిచిపెట్టి ఒకడు వచ్చాడు. ఎందుకంటే నీలాగా నాలాగా బ్రతకాలంటే మనకేం ఉండకూడదు. రెండోది, ఆయన భూమి మీదకి వచ్చి ఇక్కడ శోధించబడాలి, కొట్టబడాలి, హింస పెట్టబడాలి, అన్నీ ఆయన ముందుకు వచ్చి ఆయన ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి. అవన్నీ చేసిన వాటన్నిటి మధ్యలో ఆయన వాటిని జయించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన భూమి మీదకి పంపించినప్పుడు ఇవన్నీ నువ్వు అనుభవించడానికి సిద్ధమా అంటే ఆయన కిందకు వచ్చాడు. ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తున్నది, భూమి మీదకి వెళ్ళి అక్కడున్న మనుషుల నిమిత్తము ఎవరు శ్రమలు పడాలి, ఎవరు శోధనలు పడాలి, ఎవరు దూషించబడాలి, ఎవరు కొట్టబడాలి, ఎవరు అక్రమ సంతానం అని పిలువబడాలి, ఎవరు మూర్ఖంగా అంటే భూమి మీద ఉన్న ఘోరమైన శిక్ష అనుభవించి ఒక దొంగ వలె శిలువ మీద ఏలాడబట్టడానికి సిద్ధమంటే ఏ ఒక్కడు బయటికి రాలి. అక్కడి నుంచి ఏ దూత ముందుకు రాలా. గాబ్రియల్ రాలా, మికాయల్ రాలా, మాచిపత్రి రాలా, కోటాను దూతలు రాలా, నక్షత్రాలు రాలా, ఎవరో రాకపోతే భూమికి విమోచన కలగదు. భూమి మీద ఆయన ప్రజలకు విమోచించబడరు. అప్పుడు ఆయనే తండ్రిలోంచి బయటకు వచ్చి, దేవుళ్ళలోంచి బయటకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేనే కిందకి వెళ్తాను, నేనే వధించబడతాను, నా నిమిత్తం నేనే మరణశాసనం రాసుకుంటాను, నేనే కిందకి వెళ్ళి వారిని విమోచించడానికి కావాల్సిన రక్తమును మోసుకొని పోతాను, వారు ఎంత దూషించినా ఎంత కొచ్చినా నేను భరిస్తాను.
ఈరోజు క్రీస్తు మన నిమిత్తం భరించాడండి. ఆయన భరించాల్సిన అవసరం లేదు. ఆయన పరలోకం నుంచి కిందకి దిగి రావాల్సిన అవసరం లేదు. అయితే ఆయన రాసిన శాసనం అన్నది రక్తపోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. వితౌట్ ద బ్లడ్, వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్, we cannot cleanse our sins. That's the reason he came down to the earth. So there is a purpose behind his coming. ఆయన భూమి మీదకి రావడానికి వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది, రక్తము కాచాలి. సో ద రీజన్ he brought the blood from the heaven. ఆ కారణం చేత పైనుంచి ఆయన రక్తం తీసుకొచ్చున్నాడు. సో ద రీజన్ he shed the blood on the Calvary. ఆయన కల్వరిలో ఆ నిమిత్తం చేతే రక్తమును కాచున్నాడు. ఎందుకంటే విమోచించబడాలి. ఒక్క విమోచన కొరకు ఆయన అవన్నీ తీసుకొస్తే మన వంటి వాడు కాలేడు, మనకి బంధువుడు కాలేడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? దేవ స్వభావాన్ని విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ ఆయన భూమి మీదకి ఎలాగొచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ కమ్ముకున్నట్టు వల్ల వచ్చాడు. పరిశుద్ధాత్మ కమ్ముకున్నట్టు వల్ల వచ్చాడు భూమి మీదకి. కానీ ఎన్నడూ కూడా బైబిల్ చదివితే మీరు చూడండి, until he was turned to 30 he never used the spirit of God. He never did any miracle until he was 30. 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యేసుక్రీస్తు ఎన్నడూ తనలో ఉన్న శక్తిని, తన యొక్క పరిశుద్ధాత్మను వాడలేదు. ఎందుకంటే బికాస్ he left everything there in the glory, in the heaven, the glory, the spirit, the power, everything he left in the glory. ఆయన తనకున్న మహిమను, శక్తిని, ప్రభావాన్ని, ఆత్మను పరలోకంలో విడిచిపెట్టి 30 సంవత్సరాలు మనిషి వల్ల జీవించారు. ఎందుకు? భూమి మీద జయించాలి. అయ్యా నీ దగ్గర ఆత్మ ఉంది కాబట్టి జయించావు, నీ దగ్గర శక్తి ఉంది కాబట్టి జయించావు, నీ దగ్గర ప్రభావం ఉంది కాబట్టి జయించావు అనటానికి వీలు లేకుండా అన్నిటిని విడిచిపెట్టి ఆయన జయించారు. ఈరోజు యేసుక్రీస్తు మనకి ఎందుకు మాదిరయ్యారు? మనలాగా జీవించి ఆయన జయించాడు, దానికి ఆయన మనకు మాదిరయ్యాడు. దట్స్ ద రీజన్ ఈజ్ అ టైప్ బిఫోర్ అస్. ఆ కారణమే ఈరోజు ఆయన మనకి మాదిరి చేసింది. మనలాగే ఉంటూ, మనలాగే జీవిస్తూ క్రీస్తు వాక్యాన్ని మాత్రం వెంబడించి ఎలాగ జయించాలో చూపించారు. ఏమా ఈరోజు ఆయన జయించాలంటున్నాం. ఇప్పుడు ఆయన జయించాలని ఆయన అనిపించుకుని వెళ్ళిపోలా. ఆయన వెళ్తూ ఒక మాట అన్నారు, మీరు జయించాలే, నా వంటి వారే మీరు కూడా, నాలోంచి వచ్చిన వారే మీరు కూడా. అందుకే ఆయన మనకి భరోసా ఇచ్చే మాట ఒకటి ఇచ్చారు. ఏంటంటే బైబిల్ అంటా ఉన్నది, ఆయన ఆత్మే మన ఆత్మతో మీరు నా కుమారులు అని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మ మనతో ఏమంటుంది? మనము ఆత్మకి కుమారులము, శరీరానికి కాదు. ఎవరికి మనం ఇప్పుడు వారసులము? ఏ ఆత్మకి అంటే అది భూ సంబంధమైన ఆత్మ కాదు, మనం పరసంబంధమైన పరిశుద్ధ ఆత్మకు వారసులమై ఉన్నాము. ఎలాగ వారసులమై ఉన్నాము? ఆత్మలో పుట్టుట ద్వారా, నువ్వు తిరిగి జన్మించడం ద్వారా, బై బోర్న్ అగైన్ స్పిరిట్, నువ్వు తిరిగి జన్మించిన ఆత్మ ద్వారా యు బికేమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి యొక్క సంతానమై ఉన్నాం. ఎప్పుడు? ఆత్మలో నువ్వు తిరిగి జన్మించినప్పుడు. అందుకే యేసుక్రీస్తు చెప్పలేడా, ఒక నీతి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యం చూడలేడని. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి మనకి మాత్రమే చెప్పడం కాదండి, ఆయన కూడా పనిచేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు కానీ భూమి మీద బాప్తిజం అలాగే పొందకపోతే ఎవరు పొందేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన పొందలేదు కదా అనేవాళ్ళు. ఆ మాట అనటానికి వీలు లేకుండా, ఆ ఒక్క బలహీనత కూడా మనం రావటానికి వీలు లేకుండా ఆయన కూడా నీ వంటి వాడు నా వంటి వాడు లాగిపోయి బాప్తిజం పొందాడు. అక్కడికి వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నాడు, ఆయన చూసి, ఆయన ఎవరు కనిపెట్టి, ఆయన గుర్తించి, అయ్యా నువ్వు ఈ దినం మా కొరకు వచ్చిన వాక్యం కదా, నీవు బాప్తిజం పొందటం ఏంటి? నేను నీ వద్ద పొందవలసి ఉన్నాను కదా. ఏమా నేను నీ దగ్గర తీసుకోవాలి బాప్తిజము అంటే యోహాను అన్న మాట క్రీస్తు అన్నాడు, జ్ఞాపకం ఉన్నదా? నీతి యావత్తు నిమిత్తము ఎప్పటికిలా కానీ, నేను తీసుకోకపోతే నమ్మరు కాబట్టి ఎప్పటికిలా కానీ నీ దగ్గర నేను కూడా పొందవలసి ఉన్నా. కాబట్టి యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా బాప్తిజం తీసుకోవాలని ఒక్కదానికి ఆయన కూడా కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మానవుని స్వభావంలో వచ్చి ఉన్నాడు, మానవుడు చేయాల్సిన కార్యాలన్నీ చేయవలసి ఉన్నాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు. మనం ఆయన నామంలో బాప్తిజం పొందుతుంటే ఆయన భూమి మీదకి వచ్చి బాప్తిజం పొందటం ఏంటి? ఇక అంతకన్నా దీనత్వం ఉండదా? అంతకన్నా తగ్గింపు ఉండదా? ఈరోజు సేవకులకు కాదండి, విశ్వాసులకు కూడా లేదు ఆ తగ్గింపు. ఇప్పుడు మరి సేవకులకి విశ్వాసులకి దేవుడు ఆయన తగ్గింపులో ఉన్నాడు. ఎంతగా తగ్గిపోయాడంటే భూ సంబంధంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు బాప్తిజం నీళ్ళలోకి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకు ఆ బాప్తిజం కూడా అంటే దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ది బాప్తిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఇట్ వాస్ ఏ appointed time for Jesus Christ to receive the Holy Spirit from the heaven. పరిశుద్ధాత్మను పరలోకం నుంచి పొందుకోవటానికి, తిరిగి ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను పొందుకోవటానికి అది దేవుడు నిర్ణయించిన సమయమై ఉన్నది.
ఇందాక లేఖనం చదివి ఉన్నాం. 38వ వచనం ఉన్నది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడెను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినది? when he was baptized, then he received the power from the heaven, then he received Holy Spirit from the heaven, until he was like you and me. పరిశుద్ధాత్మను శక్తిని పొందుకునేంత వరకు ఆయన నీ వంటి వాడు నా వంటి వాడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పైనుంచి పొందుకున్నాడో, అభిషేకం పొందుకున్నాడో, ఆయన అంతకాలం కష్టాలు పడటానికి రెడీ అయ్యి వచ్చాను, ఇప్పుడు కార్యములు చేయడానికి రెడీ అయి ఉన్నాడు. ఏమా, అది మనకు ఒక సాదృశ్యం చూపిస్తూ ఉన్నది. ఏంటి మనకు చూపించే సాదృశ్యం అంటే, నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన వల్లే కార్యములు చేయగలవు. ఆయన నీలాగా నాలాగా జీవించాడు, కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, శోధనలు అనుభవించాడు. ఇవన్నిటిని తట్టుకొని ఆత్మను పొందుకునే సమయం వరకు కనిపెట్టాడు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటంటే, మనం ఇదిగో ఆ గడిలోనే ఉన్నాం. ఏ గడి అంటే, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవలసిన గడికి వచ్చి ఉన్నాం. ఈ గడియ నువ్వు దేవుడు యొక్క ఆత్మను కానీ పొందుకోకపోతే దేవుడి కార్యాలు చేయలేవు. ఈరోజు దేవుడు నేరుగా ఆయన భూమి మీదకి వచ్చి కార్యములు చేయటంలా, ఆయన కొరకు లోబడే వారి లోపల ఉండి ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఎవరా లోబడే వాళ్ళంటే, వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, వాక్యాన్ని వెంబడించిన వాళ్ళు, వాక్యం కొరకు జీవించేవాళ్ళు. ఇప్పుడు వారిని దేవుడు ఎంచుకొని, బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన గొప్పవారిని ఎంచుకోలేదండి. ఆయన ఎంచుకున్న వారిని గొప్పవారిగా చేస్తాడు. ఆయన పిలుచుకున్న వారిని గొప్పవారిగా చేస్తాడు. ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిలో ఉండి దేవుడు కార్యములు చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ. రెండో సంగతి గమనిద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిజం పొంది దేవుని నుంచి అభిషేకం పొందుకున్నాడో, ఆయన బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడను. ఆ పొందుకున్న శక్తి దేని కొరకంటే ఆయన కొరకు వాడలేదు. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచడానికి వాడాడు, జనాలకి బోధించడానికి వాడాడు. మరి ఈరోజు కూడా మనం నిజంగా పరిశుద్ధాత్మను కానీ పొందుకున్న వ్యక్తులమైతే, మనం పొందుకున్న పరిశుద్ధాత్మని సొంతానికి వాడుకోలేవు. యూ కెనాట్ యూజ్ ద హోలీ స్పిరిట్ పవర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ దేర్ టు అదర్స్. ఇట్ వాస్ గివెన్ ఫర్ అదర్స్. అది ఇతరుల కొరకు నీకు ఇవ్వబడింది, నా కొరకు నాకు ఇవ్వబడలేదండి. పరిశుద్ధాత్మ కానీ, శక్తి కానీ, ప్రభావం కానీ, వాక్యం కానీ మొదటగా నన్ను మార్చబడటానికి. ఇట్ ఈస్ దేర్ టు చేంజ్ యువర్ స్పిరిట్. ఇట్ ఈస్ దేర్ టు చేంజ్ యువర్ నేచర్ అండ్ యువర్ క్యారెక్టర్. అది నీ స్వభావాన్ని మార్చడానికి, నీ పద్ధతిని మార్చడానికి, నీ నడకని నడతను మార్చడానికి దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. ఇవ్వబడిన పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు, నువ్వు పూర్తిగా దాన్ని పొందుకొని అడుగులు ముందుకేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. ఏమా, చూడండి, ఎన్నేళ్ళు మనం సంఘానికి వెళ్ళామన్నది అక్కడ ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎంత పెద్ద చర్చికి వెళ్తున్నావని ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎంత ట్రైనింగ్ అయ్యావన్నది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎంత వాక్యం బట్టావని ప్రాముఖ్యం కాదు. ఇక్కడ అన్నిటికన్నా ప్రాముఖ్యమైందంటే, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావా లేదా. రెండోది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొట్టమొదటి ఏమన్నది తెలుసా, నువ్వు వాక్య ప్రకారంగా జీవించవలసి ఉన్నావు. ఏమా, until unless you obey the word and follow the word, you cannot able to receive the Holy Spirit. నువ్వు వాక్యాన్ని పూర్తిగా నమ్మకుండా, పూర్తిగా వెంబడించకుండా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా నువ్వు బోధించలేవు. పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా నీవు నీ జీవితాన్ని మార్చుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఈరోజు చాలామంది మనము బాప్తిజం పొందుతున్నాం అంటాం, బాప్తిజం తీసుకుంటున్నాం కూడా. అయితే మీకు ఒక సంగతి జ్ఞాపకం చేయాలి. 2 రకాల బాప్తిజాలు భూమి మీద ఉన్నాయి. మొట్టమొదటి బాప్తిజం ఏంటంటే, నువ్వు నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం పొందటము. రెండోది ఆత్మలో బాప్తిజం పొందటము. మొదటి బాప్తిజము నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం పొందినప్పుడు, when you are baptized by the water, then you will have some emotion, then your heart will stir, lot of things will happen around you, but that doesn't mean that you receive the Holy Spirit. నువ్వు భూమి మీదకి వెళ్ళి బాప్తిజం పొందుకున్నప్పుడు, నీళ్ళలోకి వచ్చి నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు నీ హృదయం గంతులేస్తుంది, ఆనందపడుతుంది, నాట్యం ఆడతావు. నీకేదో ఒక ఉద్రేకం వచ్చినట్టుగా ఉంటుంది, ఏదో కథలకు వచ్చినట్టుగా ఉంటుంది. అయితే చెప్పనా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే రుజువు కాదు. నిజమేనా? నువ్వు సంఘంలో కూడా వాక్యం విన్నప్పుడు, లేకపోతే ప్రసంగం విన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏదో కదిలినట్టుగా, ఏదో తాకినట్టుగా ఉంటుంది. అది కొద్దిసేపే పనిచేసిందంటే అది పరిశుద్ధాత్మ కాదు, అది ఉద్రేకమై ఉన్నది. అర్థమవుతుందా? ఉద్రేకము తాత్కాలికమైనది, ఉద్యమము పరిశుద్ధాత్మ శాశ్వతంగా ఉంటుంది.
ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం పొందుకున్న తర్వాత పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పౌరం ఆకారంలో ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన మరణించేంత వరకు అది ఆయన లోపలే ఉండదు, మళ్ళీ బయటికి పోలేదు. మరి అదే నిజమైతే, అదే పరిశుద్ధాత్మ నీ మీదకి నా మీదకి వచ్చినట్లయితే అది జీవితకాలం నీలో ఉండవలసి ఉన్నది. ఇట్ షుడ్ బి ఇన్ యు అంటిల్ యు లాస్ట్ బ్రెత్. చిట్ట చివర శ్వాస తీసుకునేంత వరకు అది నీ లోపల నివసించవలసి ఉన్నది. అది నీ కార్యములు కాదు, అక్కడి నుంచి దేవుడు ఒక కార్యములు నీ లోపల జరగవలసి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కారణం ఏంటంటే, ఈ రోజు పరిశుద్ధాత్మ నింపబడ్డావు, నాకు ఆత్మ వచ్చింది, ఆత్మ తాకింది అంటున్నావు. ఆత్మ తాకితే నీ జీవితం ఎలాగుంటుంది? ఐ విల్ టెల్ యు ది వెరీ ఫస్ట్ థింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మక మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిగా ఆత్మను పొందుకోగానే అది బయట నీ వస్త్రాలు మార్చుతుంది. ఆమేన్. నీ వస్త్రాలు మార్చుది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు వాక్యాన్ని కప్పుకుంటావు. యు విల్ బి కవర్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ బట్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు లోకంలో ఉన్న కార్యముల చేత కాదు, పరిశుద్ధాత్మ చేత నువ్వు కప్పబడతావు. See, the Bible said when the angel Gabriel came to Mary, he said, by the overshadow of the Spirit you will conceive. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవటం వల్ల నువ్వు కుమారుని కంటావు. కుమారుని కనాలంటే ఆమె పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నీ శరీరం మార్చబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది పొందుకోవాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. జన్మించాలంటే నీకు అసలైన వాక్యము కావాల్సి ఉన్నది. You need the original word of God in your life. నిజమైన వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో కావాల్సి ఉన్నది. అది రాకుండా మన జీవితాలు మారవండి. నేను సంఘానికి వెళ్ళాను వచ్చాను. నువ్వు 100 ఏళ్ళు కాదు, మెతుషిలేలాగా 969 సంవత్సరాలు చచ్చిపోయినా నువ్వు పరలోకం రావు. కారణం ఏంటంటే, విన్న వాక్యము పని చేయాలి. పని చేశాకే నువ్వు మార్చబడతావు. మార్చబడ్డాకే ఆత్మను పొందుకుంటావు. ఆత్మను పొందుకున్నాకే నువ్వు కాదు జీవించేది, నీ లోపల దేవుడు జీవించవలసి ఉన్నాడు. ఈరోజు I should not live myself, but the Spirit of God should live in me. నా లోపల నేను జీవించకూడదు, నా లోపల క్రీస్తు జీవించాలి. So the Paul says, it's not me that living in me, it's him that living in me. ఇది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. So see, Christ is the Spirit today. ఈరోజు క్రీస్తు ఎవరంటే వాక్యం కాదండి, ఆయన తిరిగి ఆత్మగా ఉన్నాడు. మేడగదిలో కుమ్మరించిన ఆత్మే ఈరోజు నీ లోపల నా లోపల ఉన్నది. అయితే మనం దానికి పరిపూర్ణంగా లోబట్టల్లా. ఆ కారణం చేతే ఈరోజు మనం వాక్యం వింటున్నాం, కాసేపు అరుస్తున్నాం, కాసేపు కేకలేస్తున్నాం, కాసేపు సంతోషపడుతున్నాం, కాసేపు ఆహా ఓహో ఎంత ఎలాగున్నాం అని జీవించేస్తున్నాం. అయితే కొద్దిసేపే పని చేస్తుంది. పరిశుద్ధాత్మ ఉంటే నీ లోపల మార్పు ప్రారంభమవుతుంది. అది ఎండవదు, అలా వెళ్తానే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే నీ జీవితం ముగిసిపోయేదాకా, ఆయన యొక్క రాకడ వచ్చేంత వరకు. అపోస్తలుల లోపల పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉన్నది? So when they started receiving the Holy Spirit in the upper room, it was there in the bodies until they left the earth. వారు భూమిని విడిచిపెట్టేంత వరకు వారి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు బాప్తిజం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పౌరమాకారానికి వచ్చిన తర్వాత ఆయన చివరి శ్వాస వరకు ఆయనలోనే పరిశుద్ధాత్మ నివాసం చేశాడు. మరి అదే నిజమైతే ఈ కాలంలో మన దగ్గర, మనలో అయితే రహస్యం చెప్పనా, నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. You should be empty your heart to receive the Holy Spirit. నీ హృదయము ఖాళీ అయి ఉండాలి ఆత్మను పొందుకోవాలంటే. నీ హృదయంలో వేరే దేని పట్ల వ్యామోహం ఉండకూడదు. You should not have any lust in your heart. Then only you are able to receive the power and the Holy Spirit, because it was given to you and me. It's a promise of God. అది దేవుడిచ్చిన వాగ్దానం అయి ఉన్నది. నువ్వు నాన్న పొందుకోవాలంటే మన హృదయంలో దేని పట్ల వ్యామోహం ఉండకూడదు. లోకం పట్ల వ్యామోహం ఉండకూడదు. లోకపు సంగతుల పట్ల వ్యామోహం ఉండకూడదు. నీది కాని దాని పట్ల నువ్వు వ్యామోహం కలిగి ఉండకూడదు. నీవు దేవుడు నీకు ఇచ్చిన దాని పట్ల నువ్వు సంపూర్ణమైన తృప్తి కలిగి ఉండవలసి ఉన్నావు. మళ్ళీ చెప్పుకుందామా, ఏమి కలిగి ఉండాలి మనము?
దేవుడు నీకు ఇచ్చిన దాని పట్ల సంపూర్ణమైన తృప్తి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మన హృదయం మొత్తము కూడా దేవుడిపై తిరగవలసి ఉన్నదండి. హృదయం మొత్తం దేవుడిపై తిరిగినప్పుడు అప్పుడు నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. See, other chapter he said, "You are the temple of the Holy Spirit." మీ దేహము దేవుని ఆలయమైనది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో పౌల్లో ఉండి ఏం మాట్లాడిస్తారంటే, పౌలు ఒక్కడే కాదు దేవుని ఆలయము, మీరందరూ దేవుని ఆలయాలు. You are all temples of God. When you receive the Spirit of God, then you became a temple of God. Praise the Lord. ఇప్పుడు దేవుడి యొక్క ఆత్మని కానీ పొందుకుంటే నేనేమవ్వాలంటే దేవుడికి భూమి మీద ఆలయం అవ్వాలి. ఆమేన్. అప్పుడు నేను కూడా దేవుడిని అవ్వాలి. ఎప్పుడు? నేను జీవించడం మానేసి నాలో క్రీస్తు జీవిస్తా ఉన్నప్పుడు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అదే, నీ మానవ జీవితము మార్పు చెంది దేవుని జీవితం నీ లోపలికి రావచ్చు అన్నది. That's what is expecting us. That's what is desiring in our life. మన జీవితాల్లో దేవుడు ఆశిస్తున్న సంగతి ఏదైనా ఉన్నదంటే, నీ జీవితాన్ని ఆయన జీవించాలనుకుంటున్నాడు, నీ లోపల ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అంతగా దేవుడు ఆశపడుతుంటే మనం ఎంతగా దేవుడి దగ్గర రావాల్సి ఉన్నాం. ఇంకా మనం తాళ్ళేసి చర్చిల్లో అవుతా ఉన్నామండి. ఇంకా అది పెట్టి ఇది పెట్టి మనం చర్చిల్లో అవుతా ఉన్నామంటే, see what kind of a condition we are living in today. This is not a situation that is expected by God. దేవుడు ఇది మన నుంచి ఆశించాలా. ఈరోజు ఏమైనా జరిగింది? బాప్టిజం శరీరంలో పొందున్నాం, ఒక ఎమోషన్ వచ్చింది, ఏదో సంతోషం వచ్చింది, గంతులు వేస్తాం, నాట్యమాడాం. లెట్ మీ టెల్ యూ, దట్ ఇస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏంటి స్పిరిట్ అంటే? when Jesus was baptized, then the Holy Spirit came like a dove and abides in Jesus. పరిశుద్ధాత్మ వచ్చి పౌరములో ఆకారంలో వచ్చి క్రీస్తులో నివాసం చేస్తును. ఇప్పుడు మనము కూడా నిజంగా బాప్టిజం పొందితే మన లోపల ఎవరు నివాసం చేయాలి? పరిశుద్ధాత్మ. దేవుడు యొక్క ఆత్మ మన లోపల నివాసం చేస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలండి? మన జీవితం ఎటువైపు తిరగాలండి చెప్పనా? నువ్వు క్రీస్తు వలె నడుస్తావు, నువ్వు క్రీస్తు వలె మాట్లాడతావు, నువ్వు క్రీస్తు వలె జీవిస్తావు, క్రీస్తు వలె కార్యములు చేస్తావు. ఎందుకంటే ఇక్కడ వలే వలె అంటానంటే శరీరం అనేది కార్యములైనవి, ఆ కార్యముల పేరే పరిశుద్ధాత్మ కార్యములు. ఈరోజు మన లోపల ఏ కార్యములు ఇంకా జరుగుతూ ఉన్నాయి అంటే, ఇంకా మానవ కార్యాలే, ఇంకా మానవ ఆలోచనలే, ఇంకా మానవ సిద్ధాంతాలే, ఇంకా మానవ పద్ధతులే, ఇంకా మానవ పక్షపాతాలే, ఇంకా మానవ ప్రేమలే. ఇక ఎప్పుడు ఎప్పుడు దేవుడి కార్యాలు జరగాలంటే నువ్వు దేవుడి ఎప్పుడు తిరగవలసి ఉన్నావు. I'll tell you, మేడగదిలోంచి బయటకు వచ్చిన తర్వాత it was the first preaching of Peter. Everybody says that it was first preaching of Peter, but it is not the first preaching of Peter, but the Spirit of God in Peter is preaching for the first time. ఇది అందరూ అంటారు పరిశుద్ధాత్మ కింద పేతురు ప్రసంగం చేశారు. అయితే పేతురు కాదు ఇక్కడ ప్రసంగం చేసింది, పరిశుద్ధాత్ముడే ప్రసంగం చేశాడు. ఆమేన్. సో ఇప్పుడు దాకా పేతురు ఉన్నాడండి, క్రీస్తుని చూశాడు, క్రీస్తు పక్కన ఉన్నాడు, క్రీస్తు తిరిగాడు. అయితే ఇవన్నీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హతలు కాదు. వాక్యానికి లోబడి కారణం చేత, మేడగదిలో వాళ్ళు కనిపెట్టిన కారణం చేత, లోకం నుంచి వారు దూరంగా ఉన్న కారణం చేత, దేవుడికి వారిని వారు అప్పగించుకునే కారణం చేత క్రీస్తు వారిలోకి దిగి వచ్చున్నాడు. ఆమేన్. The dove became pillar of fire. The pillar of fire came down and fell in the upper room. పరిశుద్ధాత్మ పౌరమాకారంలో క్రీస్తు మీదకి వచ్చి, అదే పరిశుద్ధాత్మ పౌరమాకారం నుంచి అగ్ని వలె మేడగదిలో దిగి వచ్చింది. ఆ మేడగదిలో దిగి వచ్చిన అగ్ని అందరి మీద విభాగింపబడింది. ఆమేన్. దాంట్లో ఒక చిన్న భాగము పేతురులోకి వచ్చింది. A small part of the pillar of fire came down and fell in the body of Peter. ఆ చిన్న అగ్ని స్తంభము పేతురు శరీరంలోకి వచ్చింది. Now it is not Peter, it's him. He's preaching in Peter. ఇప్పుడు పేతురు ప్రసంగం కాదు, పేతురులో ఉన్న అగ్నిస్తంభం ప్రసంగం చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏం జరిగింది ఇంతకీ? ఇప్పుడు ఇక జీవించింది పేతురు కాదు, ఇప్పుడు ఎవరు జీవిస్తున్నది? కారణం చెప్పనా? ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తామంటే 3,000 మంది బాప్టిజాలు పొందారు. రహస్యం చెప్పనా?
మేడగదిలో 120 మంది బాప్టిజం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే ఆత్మ పేతురులో ఉన్నది. ఇప్పుడు పేతురు ప్రసంగం చేస్తుంటే అదే పరిశుద్ధాత్మ అందరి మీద వాలినది. అందరి మీద ఉండగా 3000 మంది బాప్టిజం పొందుకున్నారు. ఇంకో రకంగా మాట్లాడితే ప్రసంగికులు 120 మంది ఉంటే విశ్వాసులు 3000 మంది ఉన్నారు. ఎవరు ఎక్కువ మంది పొందుకోవాలి బాప్టిజం? పరిశుద్ధాత్మ బాప్టిజం. పాస్టర్ గారుల సంఖ్య కన్నా విశ్వాసుల సంఖ్య ఎక్కువ అండి. మరి ఎక్కువ మంది ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోవాలా? విశ్వాసులు పొందుకోవాలి. మనం ఇంకా ఆళ్ళ కొంక ఏళ్ల కొంక ఆళ్ళది ఈళ్ళది మనం చెప్పుకొని తిరుగుతున్నామంటే అసలు పరిశుద్ధాత్మ అనే పదమే చూసి సిగ్గుపడుతుంది. ఇంకా మనం వంకలు చెప్పుకొని బతుకుతున్నామంటే ఎవరో వచ్చి నాకు ఇది చెయ్యి ఇది చెయ్యదని చెప్పక్కర్లేదండి. నువ్వు దేవుడోకి ఆత్మ పొందుకుంటే ఆత్మ నీలో ఉండి చెప్పలేడా? ఈజ్ ఏబుల్ టు ప్రీచ్ బికాజ్ ఈజ్ ద ప్రీచర్ అండ్ ఈజ్ ద టీచర్ ఫర్ దిస్ ఏజ్. ఈ కాలానికి బోధకుడు కాపరి పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మనకి బోధిస్తున్నాడు. ఆ బోధ నీకు అర్థం కావస్తున్నది. ఆ బోధ నీకు అర్థమైతే నా వస్త్రాలు ఎలాగ ఉండాలి, నా అలంకరణ ఎలాగ ఉండాలి నీకు ఎవరో చెప్పక్కర్లేదండి. ఎవరు చెప్తారు? నీ లోపల ఉన్న ఆత్మ నువ్వు చేసే తప్పు నీకు గద్దించదా? మనం బైబిల్ చదువుతున్నావు, చదివిన వాక్యం మనల్ని గద్దించదా? సరిచేయదా? ఖచ్చితంగా సరిచేస్తుంది. ఎందుకంటే ఆ బైబిల్ ఇవ్వబడింది నా కొరకే, ఆ వాక్యం ఇవ్వబడింది నా కొరకే. ఆ నా కొరకే అన్నప్పుడు దేవుని లోపల కార్యములు చేయగలడు. ఆ కార్యం యొక్క ప్రారంభము మార్పుతో బిగిన్ అవుతుంది. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవటం అంటే మార్పుతోనే బిగిన్ అవుతుంది. ఇంకో సంగతి చెప్పాలంటే దేవుడు ఎందుకని అక్కడ మేడగదిలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను ఇచ్చాడంటే there is a purpose behind. He has sent his Holy Spirit to the upper room by that age because God wants to start his own church. God wants to start the Gentile dispensation. So the reason he started sending his spirit to the church. ఇప్పుడు దేవుడు కాలాన్ని మారుస్తున్నాడు. అన్ని జనుల కాలం ప్రారంభిస్తున్నాడు. అన్ని జనుల కాలం ప్రారంభం కావాలంటే దేవుడు ఒక సూచన పంపించాలి, ఒక శక్తిని పంపించాలి, ఆత్మను పంపించాలి, ఒక మార్పును తీసుకురావాలి. ఆ మార్పు కొరకు దేవుడు మేడగదిలో వాళ్ళు ఎదురు చూసేలాగా చేశాడు. ఆయనతో పాటు వాళ్ళు పరిచయం చేసేలాగా చేశాడు. ఆ పరిచయం చేశాక, ఎదురు చూశాక, వాళ్ళు లోబడ్డాక, వాళ్ళు కట్టుబడ్డాక, వాళ్ళు వాక్యానికి సంపూర్ణంగా తమ మనసులు, తమ హృదయాలు, తమ జీవితాలు ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ వారిని పంపించి అన్ని జనుల కాలాన్ని ప్రారంభించాడు. ఏమా ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే అన్ని జనుల కాలం ప్రారంభించాడు. అన్ని జనుల కాలం ప్రారంభించిన దేవుడు, పరిశుద్ధాత్మతో ప్రారంభించిన దేవుడు, ఆత్మని పంపించడం ద్వారా అన్ని జనుల కాలం ప్రారంభించిన దేవుడు, ఆమేన్, ఆయన అలాగే ముగించాలి కదా. అదే ఆత్మతో ముగించాలి కదా. ఇప్పుడు అదే దేవుడు చేస్తున్న పని. ఒక్కసారి మీ జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మనం ఉన్న కాలంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. అటుపక్కది కాలిపోతున్న కాలిఫోర్నియా పైనుంచి తీసిన ఫోటో. ఇటుపక్కన యుద్ధాలు సిద్ధపడుతున్న దేశాలు. ఏంటి ఇవన్నీ? ఆయన రాకడి కన్నా ముందు సూచనలు. కాలం మారేటప్పుడు దేవుడు మళ్ళా తన ఒక పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలి. జరుగుతూనే ఉన్నాయి కాలం ఆది నుంచి అంతం వరకు. అయితే మరీ ఎక్కువగా జరగాల్సిన కాలం ఇది. ప్రారంభంలో ఎలాగైతే ఘనంగా దేవుడు కార్యాలు జరిగించాడో మళ్ళా అంతకన్నా ఎక్కువ కార్యం జరిగించే కాలం ఇదే. ఎందుకంటే ఆయన ఒక మాట సెలవిచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయ కార్యములే కాక అంతకన్నా ఘనమైన కార్యములు చేస్తారు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం. అంటే అపోస్తలులు చేసిన కార్యాల కన్నా, వారి కాలం కన్నా దేవుడు ఇప్పుడు గొప్ప కార్యాలు చేయాలి. అంటే ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఆత్మను పొందుకునేవారు ఉంటారు. దానికి అర్థం ఏంటంటే మళ్ళా కాలం మారిపోతా ఉన్నది. మళ్ళా కాలం ముగించబడుతుంది. అన్ని జనుల కాలము ముగించబడి ఆ తర్వాత మళ్ళా యూదుల కాలం ప్రారంభించబడాలి. మేడగదిలో ఏం జరిగినది? యూదుల కాలము మార్పు చెంది అన్ని జనుల కాలం స్టార్ట్ అయినది. ఇప్పుడు మళ్ళా మనము భూమి మీద నుంచి ఆయన యొక్క సంఘం అనే శరీరం పైకి తీసేయబడిన తర్వాత జరిగే మొదటి కార్యం ఏంటో తెలుసా? అన్ని జనుల కాలం ముగిసిపోతుంది. ఇప్పుడు మళ్ళా యూదుల కాలం ప్రారంభించబడుతుంది. ఏమా అంటే కాలం యొక్క ప్రారంభంలో, కాలం యొక్క ముగింపులో దేవుడు తన యొక్క ఆత్మను సంఘానికి ఇవ్వవలసి ఉన్నాడు. కాలం అంతా ఆయన ఆత్మనిచ్చాడు. అయితే కాలం యొక్క ముగింపులో మరీ ఎక్కువ ఇవ్వవలసి ఉన్నాడు. ఎందుకని? ఇది కాలం యొక్క అంతం అని తెలియాలని. ఇంకో మాట చెప్తా, మనకందరికీ వాడుక భాషలో తెలుసు. మీరు ఒక క్యాండిల్ని వెలిగించండి, అది వెలిగించినప్పుడు వెలుగు ఎక్కువ ఉంటుంది. క్యాండిల్ ఆరిపోయే ముందు మళ్ళీ వెలుగు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్యాండిల్ వెలిగించినప్పుడు ప్రారంభంలో ఒత్తి ఎక్కువ ఉంటుంది. కొద్దిగా కాలిపోయి బూడిదైపోయాక మిగతాది మొత్తం మండుతూ ఉంటుంది. క్యాండిల్ చివరికి వచ్చిన తర్వాత మైన మొత్తం అయిపోయి మళ్ళీ ఒత్తి ఎక్కువ ఉంటుంది, వెలుగు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా
మేడగదిలో ఆ క్యాండిల్ వెలిగించబడింది. ఇప్పుడు కాలం అయిపోతా ఉన్నది. ఆ క్యాండిల్ ఒక ముగింపుకు వచ్చింది. ఈ ముగింపులో మళ్ళా వెలుగు ఎక్కువగా ఉండవలసి ఉన్నది. దేవుడు చెప్పలేదా? యోవేలు ప్రవక్తతో మాట్లాడలేదా? కాలం యొక్క అంతంలో సర్వ శరీరుల మీద నాకు ఆత్మను కుమ్మరించదును. ఇప్పుడు దేవుడు చేసిన పని అదే. మేడగదిలో ఆయన ఒక ఆత్మను కుమ్మరించాడు. లేఖనం యొక్క నెరవేర్పు దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు. అదే లేఖనము మళ్ళా ఇప్పుడు నెరవేరవలసి కాలముల గుండా ఆయన కార్యములు చేస్తూనే ఉన్నాడు. ఆత్మను పంపించి కార్యములు చేస్తూనే ఉన్నాడు. 7 సంఘ కాలంలో ఆయన కార్యములు చేస్తూనే ఉన్నాడు. అన్నిటికన్నా ఎక్కువ బలమైన కార్యములు జరిగే కాలానికి ఇప్పుడు దేవుడు మనం తెచ్చాడు. ఎంతో విశ్వాసం మనం ఉండాలి. అది ఆత్మను పొందుకోవడానికి ఇది అవకాశం. ఎందుకని అవకాశం? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్తున్నాయి. వాతావరణము యుద్ధాలు తీసుకొస్తున్నాయి, ఇబ్బందులు తీసుకొస్తున్నాయి, శోధనలు తీసుకొస్తున్నాయి. కాలిఫోర్నియా కాలిపోతుంది, లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే కరువులు, భూకంపాలు, భూమి మీద ఎన్ని జరగాలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడం సూచిస్తున్నాయి. ఈరోజు న్యూస్ అయిపోయింది, కాలిఫోర్నియా కాలిపోతుంది, లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, కొరియా యుద్ధం చేస్తుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటున్నాయి, అమెరికా మధ్యలో తలదూస్తుంది, అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇది చర్చ సంగతులు కాదు, కథలు కాదు, ఇష్టాగోష్ఠులు కాదు, అది వైరల్ న్యూస్ కాదు. దాని అర్థం ఏంటి తెలుసా? రాకడ దగ్గర పడింది అని. నీ చుట్టూ జరిగే సంఘటనలు మొత్తము నిన్ను వాక్యం వైపు తిప్పవలసి ఉన్నాయి, నిన్ను దేవుడి వైపు తిప్పవలసి ఉన్నాయి. నువ్వు మరింత లోతుగా వాక్యం లోపలికి దిగవలసి ఉన్నావు. అది ఈ సమయం అయి ఉన్నది. ఈ సమయంలో మనం ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క లేఖనము నీకు మరింత స్పష్టంగా బోధిస్తాడు. ఆయన లేఖనాలు ఎప్పుడో తెరిచున్నాడు, మర్మాలన్నీ ఎప్పుడో ముగించున్నాడు. ఈరోజు మనం దాన్ని గ్రహించవలసి ఉన్నాం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. But by your own knowledge, you cannot understand the word of God. But by the help of the Holy Spirit, you will understand each everything which was written by the Spirit of God. పరిశుద్ధాత్మ రాసిన ఈ గ్రంథము నీకు అర్థం కావాలంటే నీ జ్ఞానం సరిపోదు. పరిశుద్ధాత్మ జ్ఞానం నీకు మళ్ళా కావాల్సి ఉంది. ఎందుకంటే రాసిన వాడు ఆయనే కాబట్టి. మరి అదే నిజమైతే ఈరోజు ఆ లేఖనం చదివినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకు సంగతి అర్థం కావాలి. లేఖనం యొక్క నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనము, గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ every promises, every prophecy in our age, because he has promised, he has prophesied a lot of things in the book of Matthew's Gospel chapter 24. మత్తయి సువార్త 24లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఉన్నది. See, there are some signs before his second coming. ఆయన యొక్క రాకడికన్నా ముందు సూచనలు ఉన్నాయి. ఏంటి ఆ సూచనలు? There will be famine, there will be a war, there will be some earthquakes everywhere in the world. భూకంపాలు ఉంటాయి, కరువులు ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యం లేవటం. ఏంటి ఇవన్నీ? The signs before his second coming. It was a promise and it was a prophecy too. So he's fulfilling all the prophecies, the same time he will fulfill all of his promises too. ఆయన ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరుస్తున్నాడు, అలాగే వాగ్దానము నెరవేరుస్తాడు. అది ప్రవచనము. ఆ ప్రవచన మధ్యలో ఒక వాగ్దానం ఉన్నది. ఏంటంటే వాగ్దానము, ఇవన్నీ జరుగుతూ మీరు చూస్తూ ఉండగానే ఆయన ఒక రాకడ సంభవిస్తుంది. సో ఆ రాకడలో ఏం జరుగుతుంది? ఆయన నిమిత్తం భూమి మీద సిద్ధంగా ఉన్నవారు పరమకు తీసుకొని పోతారు రెప్పపాటు కాలంలో. We're all waiting for that twinkle of an eye time. Our body will change. He will come and catapult us to back to the heaven. తిరిగి మళ్ళీ మన పరలోకానికి రెప్పపాటు కాలంలో మార్చబడిన శరీరాలు తీసుకుని దేవుడు పైకి వెళ్తాడు. సో వీఆర్ వెయిటింగ్ ఆన్ దాట్. ఈరోజు మనం దాని కొరకు కనిపెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అది ఇది బాగానే ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా పాస్టర్ గారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి when you are seeing all these things, that pastor, can we receive the Holy Spirit? Yes, you are able to receive, but you have to surrender. ఇవన్నీ జరుగుతున్నాయి కదా పాస్టర్ గారు, మనం పరిశుద్ధాత్మను పొందేసుకుంటామా? పొందేసుకుంటావు. అయితే ఎప్పుడు? సమర్పణ. ఏది సమర్పణ? ఎక్కడ సమర్పణ? కోపం రాదుగా. చర్చిలో పరిచయం చేయడానికి సమర్పణ లేదు, మనకి సంఘానికి రావడానికి సమర్పణ లేదు, ఇంటి దగ్గర డైలీ ప్రార్థన చేయడానికి ఒక సమర్పణ, ఒక తీర్మానం లేదు. కానీ మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలని కోరిక, ఆలోచన కలిగి ఉన్నామండి. చెప్పొచ్చు ఒక మాట, దేర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దెర్ ఇస్ అ రియల్ లైఫ్. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే, మనకు ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక కళ ఉన్నది. అదే సమయంలో ఒక నిజమైన వాస్తవమైన జీవితం ఉన్నది. మన ఆలోచన, కళ, ఊహ ఏంటో తెలుసా? పరలోకి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆయనతో పాటు ఉండిపోవాలి. దానికి తగిన జీవితం. రియాలిటీ ఏంటి? ప్రార్థన చేయలేము, బైబిల్ తెరవలేము, సమయాన్ని ఇవ్వలేము, సువార్త చేయలేము. ఇది రియాలిటీ. కానీ మన ఊహ, ఆలోచన
ఈ రెండింటి మధ్యలో నీవు ఉన్నావు. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ సెల్ఫ్. ఇంకో మాట చెప్తాను నేను. నౌ వీఆర్ ఇన్ ది ఎగ్జామ్స్ మోడ్. ఇప్పుడు మనము పరీక్షల సమయాల్లో ఉన్నాం, అంతేనా? ఇప్పుడు అంతా పరీక్షల మీద ఉన్నాం. అంత ప్రతి ఇంట్లో పిల్లలు 10th అని, ఇంటర్ అని ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సంవత్సరం మొత్తం కష్టపడ్డాడు 2 గంటల కన్నా ఎక్కువ చదవడు. రేపొద్దు నీకు ఎగ్జామ్ ఉన్నా కోపం రావచ్చు మీకు, అయినా కూడా చెప్తాను. నిజంగా నువ్వు చదివినోడివైతే ఎగ్జామ్ రోజు పుస్తకం తీయవు. ఎందుకంటే ఆ రోజు చదివే నీకు ఏది లోపలికి పోదు. నీకు ఆ సంగతి తెలుసు. మన సిద్ధపాటు ఎప్పటి నుంచి ఉండాలి? మన రియాలిటీలు ఎలాగున్నాం? రేపొద్దున ఎగ్జామ్ అంటే ఈరోజు మనం నైట్ ఒకటి వస్తున్నాం అంటే రియాలిటీ ఎలాగున్నది? కానీ మన మార్కులు ఎన్ని వస్తాయి? ఎక్స్పెక్టేషన్ ఎలాగున్నది? మా తమ్ముడు ఉండేవాడు, ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఎన్ని వస్తాయిరా మార్కులు అంటే, వాడు సరిగ్గా వేయకపోతే తగ్గించాలని కూడా ఒక 6 మార్కులు తగ్గుద్ది అనేవాడు. 99.5 వస్తాయి అని. తప్పు వాడిదైతే, వాడు కానీ తప్పు చేయకపోతే 100కి 100 వేయాలి నాకు అంటాడు. వాడు చదివిన కాలంలో ఎన్నడూ కూడా 100కి 100 రాలేదు. ఏంటంటారు సమస్య? ఊహలు వేరు, చేతలు వేరు. ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతా, నాకు రెక్కలు వస్తాయి, నేను ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటది? ఊహ. అయితే వాగ్దానం కూడా ఉన్నది, కేవలం ఊహ మాత్రమే కాదు. అలాగే నువ్వు పరీక్షకి వెళ్ళినప్పుడు 100 మార్కులు పొందుకున్న వాళ్ళు కూడా కనబడుతున్నారు మనకి. మన్నాడు వస్తాయి ఇక పేపర్ రిజల్ట్ రాగానే, అవునా? కోపడి మాకు మాట చెప్తాను, కోపడి మాకు దయచేసి ఎవరు పిల్లల వరకు మన రిజల్ట్స్ రాగానే పేపర్లో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎదుగుతాం, అవునా కదా? ఎప్పుడన్నా పేపర్లో మన ఫోటో పడిందేమని ఎదిగామా? నిజం చెప్పండి. ఫోటో ఎప్పుడు పడుద్ది? ర్యాంక్ వస్తే. అంటే మన మైండ్ దేనికి ప్రిపేర్ అయింది? కొద్దిమంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పిల్లోడు పాస్ అయ్యాను వచ్చి మార్కులు అదేంటి పేపర్లో రిజల్ట్స్ వచ్చినాయి చూడమంటే ముందు థర్డ్ క్లాస్లో చూస్తారు. ఏంటది? రియాలిటీ. సెకండ్ క్లాస్ కూడా చూశారు, లేదు వాళ్ళు అనుకుంటారు పోయినట్టే. ఆ పిల్లడు డాడీ ఫస్ట్ క్లాస్లో చూడు, నీకు ఫస్ట్ క్లాస్ చూడు దొరుకు. ఏంటిది? రియాలిటీ. అంటే నిజంగా పిల్లడు కానీ కష్టపడితే మాత్రము నువ్వు ఏ క్లాస్లో చూసినా వాడు ఫస్ట్ క్లాస్లో ఉంటాడు. నా మాట అర్థమవుతుందా? నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు నువ్వు చివరికి వచ్చేసరికి నిశ్చయంగా పరలోకంలో ఉంటావు. ఇవన్నీ టెంపరీ. నువ్వన్నీ ఎదుర్కోవలసి ఉన్నావు, అన్నీ దాటవలసి ఉన్నావు. ఇంకో మాట కూడా చెప్తా, 1 సంవత్సరం ముగింపులను పరీక్షలు రాస్తున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే సంవత్సరం అంతా ఏం చేసాం? టైం వేస్ట్, టైం పాస్ చేసాం. ఇంకో మాట చెప్పాలంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ కన్నా కూడా వినబడలేదు. చెప్పండి ఇంత నేను. ఏం కాన్ఫిడెన్స్ అది? ఏం ఉండకూడదు? ఏం ఉండాలి? ఏమున్నది? ఏమవుతుంది? అన్నీ మీకు తెలుసు, నాతో చెప్పించాలని కాకపోతే, అవునా? అంటే మనకి మనం ఏమనుకుంటామంటే అయిపోదులే. వాళ్ళ నాన్న అంటాడు, రే చదువురా, ఇప్పుడన్నా చదువురా. వాళ్ళ అమ్మ అంటే చదువురా, ఇప్పుడన్నా ఎంత ఖర్చు పెట్టారా నీకు, మీ నాన్న ఎంత కష్టపడ్డారా ఫీజులు కట్టడానికి అంటది. ఇంటో వాళ్ళు అన్నాడు, మమ్మీ ఈసారి చూడు. ఈసారి అంటే వాళ్ళది, ఈసారి చూడు. మళ్ళీ ఏమంటే తెలుసా? రేపు పొద్దున ఎగ్జామ్ అని గారి, మమ్మీ డాడీ ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేయ, ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ప్రార్థన చేసిన తప్పంటల్లా, ఇది భయంతో అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు, ఎందుకంటే ఏదైనా తేడా పడుద్దేమో అని. నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఓవర్గా ఉండొద్దు, అలాగే విశ్వాసం కూడా అతిగా ఉండొద్దు. తగు మాత్రం విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి, కార్యములు జరిగించే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అది ఎలా సాధ్యమవుద్దంటే లోకపు విశ్వాసం నీ మీద పని చేయొద్దు. చూడండి, పరీక్షల కన్నా ముందు సంవత్సరం అంతా ఆటలు అంటాం, పాటలు అంటాం, తిరుగుతాం, ఫ్రెండ్స్ అంటాం, బర్త్డేలు అంటాం, పార్టీలు అంటాం, అక్కడికి పోవాలంటే ఇక్కడ పోవాలంటాం, ఈరోజు బాగలేదంటే ఇప్పుడు చదవాలి లేదంటే నాకు మూడు లేదంటాం. లాస్ట్కి వచ్చి ఇప్పుడేం చెప్పాలి కారణం?
నువ్వు ఏమన్నావో గమనించండి. ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ఈరోజు ఈ కాలం యొక్క పిల్లలు ఎలాగున్నారంటే, వాళ్ళని ఏదైనా అంటే వీళ్ళు హర్ట్ అయిపోతారు. గట్టిగా 2 సార్లు చదువంటే చాలు ఇంకేం అక్కర్ల హర్ట్ అయిపోతారు వాళ్ళు. ఏమయ్యారు ఇప్పుడు? ఒక్కసారి గట్టిగా మన పిల్లల్ని కూర్చోబెట్టి చదువు నువ్వు అని గట్టిగా ఒక తండ్రి కేకేశారంటే ఇంట్లో వాతావరణం ఎలాగుంటది? ఎందుకు కేకేసింది ఇంతకి? నువ్వు చదివావు, నీకు మార్కులు వచ్చినాయి, తండ్రికి ఏమొస్తది? ఒక కిరీటం పెడతాడు వచ్చి తల మీద. ఏమవుతుంది? నీ భవిష్యత్తు బాగుంటుంది. రేపొద్దున పెద్దయ్యాక నువ్వు తిట్టుకోవాలా. ఆ తిట్టుకోవాల్సిన పని లేకుండా. పోయినసారిగా గుర్తున్న ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ. చిన్నప్పుడు 5వ క్లాస్‌లోనో, 3వ క్లాస్‌లోనో స్కూల్‌లో మనల్ని ఒక మాట అడుగుతారు. హై స్కూల్‌కి రాగానే 5వ క్లాస్ నుంచి హై స్కూల్ రాగానే టీచర్ పరిచయం చేసుకొని అందరూ ఒక మాట అడుగుతారు. ఏ మాట? పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? ఏం చెప్పుంటారు అందరూ మీరు? కలెక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. ఇప్పుడు కొత్తగా వచ్చారు ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. కోపడట్లా నేను. మీరు అన్నీ చెప్పారు నిజమే. కానీ ఏమయ్యారు ఇప్పుడు చెప్పండి? చెప్పింది ఏంటి? అయ్యిందేంటి? రియాలిటీ, ఎక్స్‌పెక్టేషన్. ఈ రెండిటి మధ్యలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను రియాలిటీలో ఉంచుతాడు. దేవుని యొక్క వాక్యము నిన్ను రియాలిటీలో ఉంచుతుంది. నిజమైన దేవుని యొక్క సంఘము నిన్ను రియాలిటీలో ఉంచుతుంది. నిన్ను ఊహల్లో పెంచదు. ఈరోజు నీవు నిజంగా రియాలిటీలో ఉంటే నేను ఏమంటావంటే, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. చిన్నప్పుడు చెప్పిన ఐఏఎస్, ఐపీఎస్ కాదు. ఏమై ఉండాలి అది? నిజమై ఉండాలి అది. నువ్వు దానికోసం ప్రయాసపడాలి. దానికోసం కష్టపడాలి. ఏమి రాకుండా ఎలాగవుతుంది? చూడండి మనకున్న ఏ తండ్రి మనల్ని ఐఏఎస్ జాబులు మనకివ్వరు, ఐపీఎస్ జాబులు మనకివ్వరు. నువ్వు పడే కష్టంతో అక్కడికి వస్తావు. అవునా? అలాగే పరిశుద్ధాత్మ కూడా అంతే. నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు జీవించిన జీవితానికి నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఎవరూ నీకు ఇవ్వలేరు. క్రీస్తు నీకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి నువ్వు కూడా జీవించాలి కదా. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా? మనకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయని. ఇది సంగతి. ఇప్పుడు దగ్గర పడగానే ఏం చేయాలి? ఇప్పుడు రెడీ అవ్వాలా. ఈరోజు కూడా మనకేమైంది? ఒక భయం వచ్చింది. అమ్మో దగ్గర పడిన కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఎమ్మటే ప్రార్థన చేస్తారు. అయితే ఒక్కరోజు ప్రార్థన అవ్వదండి. నేను కూడా మాట చెప్తాను. ఎవరికైనా మీకు ఇక్కడ స్త్రీలకు కానీ పురుషులకు కానీ జిమ్కి వెళ్ళిన అలవాటు ఉంటే ఒక చిన్న మాట చెప్తాను, 2 మాటలు. మొట్టమొదటి రోజు జిమ్కి వెళ్తారు. కొద్దిమంది రాగానే అక్కడ ఉన్న ట్రైనర్ అంటాడు, ఫస్ట్ 1 కేజీ బరువు వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చి నువ్వు ఇలాగను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాడు. 1 కేజీ బరువు ఇలాగనే వేస్తాం మనం. వాళ్ళు చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కేజీ అంటే నేను 10 కేజీలు ఇస్తాను నాకు అంటావు. వాడు అంటాడు మొదటి రోజు 10 కేజీలు ఇస్తే నువ్వు రేపొద్దున చర్చికి మళ్ళీ దాని జిమ్కి రావంటాడు. మనం ఏమంటాం? చిచి నా శక్తి నా బలం నీకు తెలియదు అంటాం. ఆ ట్రైనర్ కాసేపు నీ దగ్గర చేయించి పక్కన దగ్గరికి వెళ్ళగానే ఈ 1 కేజీ పక్కన పెట్టి 10 కేజీలు ఇస్తారు వీళ్ళు. తీసి గబ చేసేస్తారు. పొద్దునకి ఈ చెయ్యి ఇట్టబోతుంది. మూతి దగ్గరికి రాదు, ఇక్కడ పెట్టి ఇక్కడికి వెళ్తుంటుంది ఇది. ఏమైంది? ట్రైనర్ ఫోన్ చేస్తారు మన్నాడు, ఇంకా జిమ్ టైం మీద రాలేదంటాడు. ఏంటో చెయ్యి పక్కకి వెళ్ళింది సార్ అంటాడు. నిన్న కేజీలు ఎక్కువ పెంచావా అంటాడు. అవును అంటాడు. నీకెట్ట తెలిసింది అంటాడు. మొదట్లో అందరూ ఇంతే చేస్తారంట. మనం కూడా ప్రార్థన ఎలా చేస్తాం? అన్నాడుగా పాస్టర్ గారు, ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, ఇంటికి వెళ్ళాం, మోకాళ్ళు వేసాం, ప్రార్థన చేసాం. ఏమైంది? ఆవేశపడకండి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయండి. ఎంతసేపు చేయగలవో దేవుడు నీకు ఇస్తాడు. ఆవేశంలో ఉద్రేక నిర్ణయాలు తీసుకోవద్దు. దట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ఎ బిలీవర్. ఆవేశంతోనూ తొందరపాటుగా నిర్ణయాలు తీసుకున్నవాడు విశ్వాసి కాదు. దేవుడి సంబంధి దేంటో త్వరపడడు. ఆత్మతో ఉంటాడు, ఆలోచిస్తాడు, దేవుడిని అనుకుంటాడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆవేశమైన నిర్ణయాలు కాదండి, ఆవేశమైన మాటలు కావండి, ఉద్రేకపూర్వకమైన ఆలోచనలు కావండి. నువ్వు దేవుళ్ళో స్థిరపడ్డాక, వాక్యంలో స్థిరపడ్డాక, ప్రార్థనలో స్థిరపడ్డాక నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి దేవుడి ముందు పెట్టాక దేవుడు నీకు సమాధానం ఇచ్చేదాకా ఆగాల. ఏమా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి కూడా ఎగ్జామ్స్ చెప్తావు చిన్నమాట, ఎందుకంటే సీజన్ కదా అర్థమవుతుంది. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే పరీక్ష పేపర్ ఇవ్వగానే పైన పరిస్థితిని చూస్తారు, మొత్తం చదవరు, సగమే చదువుతారు వీళ్ళు. ఇంక సగం చదివి రాసేస్తారు మొత్తం. లాస్ట్లో ఏమంటుంది తెలుసా? వీళ్ళు 3 పేజీలు రాసిన తర్వాత అక్కడ ఉంటుంది 2 మార్కుల ప్రశ్న అని. 2 మార్కులకి ఎంత రాయాలి?
2 మార్కులు సరిపడ రాయాలి. మనం ఎంత రాసాం? ఏం జరిగింది? అది సంగతి. ఆవేశం వచ్చింది. అందుకే నేనేమంటానంటే, ఎన్ని మార్కులకి ఇచ్చారు? నువ్వు ఎంత రాయాలి? కొద్దిగా ఓపిక పట్టు. నేను ఎప్పుడు చెప్తా, ఎవరైనా ఇంటర్వ్యూలకి వెళ్తున్నా, పరీక్షలకు పోతున్నా ఒక మాట అంట, ఇచ్చింది అంత చదివి అర్థం చేసాక అప్పుడు రాయండి. నీకు ఎలా రాయాలో, ఎక్కడి నుంచి బిగించాలో తెలుస్తుంది. ఎప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా పిల్లలకి ఒక మాట చెప్తా, ఎదుటోడు క్వశ్చన్ అడగగానే ఇంటర్వ్యూలో ముందు నువ్వు గాలి పీల్చుకో, గాలి వదులు, అప్పుడు మాట్లాడు. ఈ లోపు నువ్వు రెడీ అవుతావు చెప్పడానికి. మనం అలా కాదు కదా, వాళ్ళు ఏం చెప్పినా టకామ సమానం చెప్పాను ప్రిపేర్ అయిపోతాం మైండ్. ఇక్కడ ఏమవుతుంది? వాడు నీ పేరు నువ్వు కూడా టకా అని సరిపోతుంది. అంటే నీ మైండ్ సెట్ ఎలాగ ఉంచాలి? నువ్వు దేనికైనా రెడీగా ఉండాలి. అంటే ముందు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే నువ్వు ఎక్కడ ముందుకు పోలేవు. జీవితంలో ముందుకు పోలేవు, విశ్వాసంలో ముందుకు పోలేవు, దేవుళ్ళో ముందుకు పోలేవు. నువ్వు అన్నిట్లో వెళ్ళగలవు. వెళ్ళే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. నిన్ను ఎత్తబడే స్థితిలో దేవుడు పెట్టాడు. ఆత్మను పొందుకునే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. నీకన్నా ముందు ఆత్మను పొందుకున్న అనేక మంది దేవుడు నీకు మాదిరిగా పెట్టాడు. వారందరిని చూశాక నేను అలాగే జీవించినప్పుడు పొందుకుంటా నీకు తెలియాలి కదా. అందుకని మనం ఏం చేద్దాం? నిర్ణయాల్లో ఆవేశం వద్దు, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు. రెండో ముఖ్యమైన దీని పక్కనే ఉంటుంది ఇంకొకటి. మనం ఒక నిర్ణయం తీసుకుని ఫెయిల్ అయ్యామా, అందరి ముందు నవ్వులు పాలైపోతాం, అందరి ముందు తగ్గిపోయినట్టుగా ఉంటాం, అందరి ముందు పడిపోయినట్టుగా, జారిపోయినట్టుగా. ఎవరిని ఎగతాళి చేయకపోయినా నీకు నువ్వేమనుకుంటావంటే నన్ను అందరూ ఎగతాళి చేస్తాను అనుకుంటావు. ఇప్పుడు ఏం చేస్తాం? రెండో ప్రమాదం వస్తుంది. ఏంటి రెండో ప్రమాదం అంటే, నేను తప్పులో ఉన్నాను అనుకోకూడదు, పడిపోయాను అనుకోకూడదు, కాబట్టి వెంటనే ఏదో ఒకటి చేసి దీని నుంచి బయటకు వచ్చేయాలనుకుంటాం. అది రెండో పెద్ద ప్రమాదం. త్వరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఒకటి తప్పైంది, రెండోసారి ఏం చేయాలా? ఇంకా ఓపిక పట్టాలా. ఎవడు ఏమనుకున్నా ఇది నీ జీవితం, నువ్వే జీవించాలా. పక్కనోడు జీవించాడు నీ జీవితంలో. ఒకవేళ జీవిస్తే క్రీస్తు ఒక్కడి లోపల జీవించాలా. అంతేగాని లోకల్లో ఉన్న ఎవరికి నువ్వు భయపడద్దు. నువ్వు ఎవరికి లెక్క కాదు, క్రీస్తుకి లెక్క చెప్పాలి. నీ తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ లెక్క నువ్వు దేవుడికి అప్పచెప్పాలా. నీ పిల్లలకి, నీ బంధువులకి, స్నేహితుల కన్నా కూడా నువ్వు లెక్క ఎక్కువ దేవుడికి అప్పచెప్పాలా. కాబట్టి ఏ ఒక్కరో నా గురించి ఏమనుకుంటారు అన్నది కాకుండా దేవుడు ఏమనుకుంటాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కిందకు వచ్చావో, ఆయనకు ఆత్మను పొందుకోగలిగి ఉన్నావో, ఆ తర్వాత నీలో దేవుడు జీవిస్తాడు. ఆయనకు మాటలు అంటేనే ఆయన నీ లోపల జీవించాలని కోరుకుంటున్నాడు. ఆఫ్టర్ ద రిసీవింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, వెన్ యూ హ్యావ్ ది బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్, దెన్ హీ అబైడ్స్ యూ. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన నీ యందు నివాసం ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సీ వాట్ విల్ హ్యాపెన్ వెన్ హీ అబైడ్స్ యూ. ఆయన నీ లోపలికి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఏంటంటే నిన్ను నడిపిస్తాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆమేన్. నిన్ను సిద్ధపరుస్తాడు, సర్వశక్తులను నడిపిస్తాడు. ఇది దేవుడు ఒక ఆత్మను పొందుకున్నాక మనలో జరిగే కార్యాలండి. అప్పటి వరకు మనం ఎటు తిరిగామో తెలియదు, కానీ అప్పటి నుంచి మాత్రం ఇంకొక తిరగము. కారణం ఏంటంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను వంకర మార్గాలు నడిపించడు, గలిబిలి చేయడు, గందరగోళపరచడు. ఆయన నేరుగా ఎక్కడికి నిన్ను తీసుకెళ్లాలనుకున్నాడు అక్కడికే నడిపిస్తాడు. బికాజ్ హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. సో హీ నోస్ ద ప్లాన్, సో హీ నోస్ ద రూట్, సో హీ నోస్ ద వే, సో హీ విల్ గైడ్ యూ ఇన్ దట్ వే. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడికి ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన నీ గురించి, నా గురించి అయి ఉన్నది. ఆ ఆలోచన దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి మార్గం తెలుసున్నది. పరిశుద్ధాత్మ నిన్ను ఆ మార్గంలోనే నడిపిస్తాడు. దాని కొరకే నిన్ను సిద్ధపరుస్తాడు. అదే సర్వసత్యమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు దేవుడి యొక్క ప్లాన్ ఏంటంటే సర్వసత్యంలోకి నన్ను నడిపించాలి. దాని కొరకు దేవుడిచ్చిన మార్గమే పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మని పక్కకి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎందుకంటే ఆయనకి ఆలోచన లేదు, ఆయనకి ఆ ఉద్దేశం లేదు. ఎప్పుడు కూడా భూమి మీద ఏ ఒక్కరిని వేరొక దారిలో నడిపించకుండా తీసుకెళ్లేది ఎవరైనా ఉన్నారంటే కేవలము పరిశుద్ధాత్ముడు ఒక్కడే. రెండోది, నీ జీవితం ఎటువంటి జీవితం జీవించావో, నువ్వు ఎలాగున్నావో, ఏం తిన్నావో, ఏం ఉన్నావో, ఏం మాట్లాడావో, ఏం చూసావో, ఏం చేసావో తెలిసింది దేవుడే. ఆ దేవుడు మన మధ్య పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే అదే పరిశుద్ధాత్మను పొందుకున్నావో, బయట ఉన్న పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినదో, దెన్ హీ విల్ చేంజ్ యువర్ టెస్టిమోనీ. నేను ఆత్మను పొందుకున్నాను మనం కేకలేస్తున్నాం కదా, ఈ కేకలో పని చేస్తే నువ్వు పొందుకునేది మొట్టమొదటిగా నీ సాక్ష్యము. ఏం సాక్ష్యము? మారిన సాక్ష్యము. ఎప్పుడైతే నీ సాక్ష్యం మారిందో ఆ వెంటనే నీ జీవితం మారుతుంది.
When your testimony was changed, then your life will change. See, without changing of your testimony, God cannot change your life. You have to submit your soul, you have to submit your heart, then only God is able to change your testimony. Once He change your testimony, then He'll change your life. దేవుడికి నువ్వు లోబడినప్పుడు దేవుడిని సాక్ష్యం మార్చాక నీ జీవితం మారుస్తాడు. నీ సాక్ష్యం మార్చుకుని దేవుడి జీవితం మార్చలేడు. దేవుడు నీ జీవితాన్ని ఎప్పుడు మార్చగలడంటే నీ సాక్ష్యం పూర్తిగా మారినప్పుడు. ఇప్పుడు సాక్ష్యం మారాలన్నా దేవుడే కావాలి. ఎందుకని? నా సాక్ష్యం సరిగా లేదు అని నేను నమ్మాలంటే నేను ఒప్పుదల కావాలా. See, before I got my testimony, I need to be confess myself to God. Without confession in my heart, I cannot come to the word. వాక్యం నా లోపల ఒప్పుదల కలుగజేయకుండా నేను వాక్యం దగ్గరికి రాలేనండి. ఒప్పుదల లేకుండా ఆ జీవితం మారదండి. ఒప్పుదల లేకుండా దేవుడు నన్ను మార్చలేడు. కాబట్టి ఈరోజు సాక్ష్యం మారాలి, జీవితం మారాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు మనము సంపూర్ణంగా కానట్టే. కాబట్టి పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడింది? సంపూర్ణం అవటానికి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మనం సంపూర్ణం కాము. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే జీవితం మారాలి. జీవితం మారాలంటే సాక్ష్యం మారాలి. సాక్ష్యం మారాలంటే ఒప్పుదల రావాలి. ఒప్పుదల రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గర రావాలంటే నా మనసు నేను దేవుడికి ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా నేను నేరుగా ఆత్మను పొందుకున్నట్టు అవ్వదండి. ఒకసారి చర్చికి వచ్చి కాసేపు అరిచి కేకలు పెట్టి ఆవేశపడి అయితే ఒకే రోజు ఏకబిగిన 18 గంటలు 20 గంటలు ప్రార్థన చేసేది ఆత్మను పొందుకున్నా అంటారు. అది సాధ్యపడదండి. నువ్వు ఒప్పుదల కోసం సాధ్యపడుతుంది. ఐ టెల్ యు స్మాల్ థింగ్స్. See, some people they will conduct a 10K run for Jesus. కొద్దిమంది ప్రజలు అప్పుడప్పుడు గుంటూరులో పని పెడతా ఉంటారు. క్రీస్తు కొరకు 10 కిలోమీటర్ల పరుగు పందెం అంటారు. ఏంటది? 10 కిలోమీటర్ల పరిగెత్తే నువ్వు ఆత్మను పొందుకుంటావా? ఇది ఎట్లాగిది? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? నేను నా గురి యొద్దకే పరిగెత్తున్నా అన్నాడు. అంతేగాని రోడ్ల మీద పరిగెత్తానని చెప్పలా. వాక్యం ఎలా మార్చారు ఇప్పుడు? You don't need to run on the streets to get the Holy Spirit. If you obey the word, if you give your heart and soul to the God, then you are able to receive the Holy Spirit. నువ్వు రోడ్ల మీద పరిగెత్తితే పరిశుద్ధాత్మను పొందుకోవు. నీ హృదయాన్ని, ఆలోచనని, నీ సమయాన్ని, నీ ఆత్మని దేవుడికి అప్పగిస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. So God has a plan for your spirit. God has a plan for your soul. God has a plan for your life and your testimony. He would like to change all of you. దేవుడు నిన్ను మొత్తం మార్చాలనుకుంటున్నాడు. నీ ఆత్మ కొరకు దేవుడి దగ్గర ఒక ఆలోచన ఉన్నది. నీ యొక్క జీవితం కొరకు దేవుడు ఒక ఆలోచన ఉన్నది. నీ ఆలోచన మార్చడానికి కూడా దేవుడి దగ్గర ఆలోచన ఉన్నది. నీ హృదయం నిమిత్తము దేవుడు ఒక ఆలోచన ఉన్నది. ఏంటి ఆలోచన అంటే నువ్వు ఆయన వాక్యం దగ్గరికి వస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆత్మ నీ లోపల పెట్టగలడు. ఏమా ఇప్పుడు వాక్యం దగ్గర రావటం అంటే చర్చికి రావటమేనా? మన ఇంట్లో ఎటు పక్కన చూసిన బైబిల్ వాక్యాలు పెట్టుకోవటమా? లేకపోతే ప్రవక్త ఫోటోనో, 7 ముద్దల పుస్తకం ఫోటోనో, లేదా మేఘం ఫోటోను పెట్టుకోవటమా? ఏంటంటే వాక్యం దగ్గర రావటం అంటే? నువ్వు బైబిల్ అధ్యాయాలు మొత్తం ఇల్లంతా ముద్రించుకున్నా కూడా నువ్వు వాక్యం దగ్గరికి వచ్చినట్టు కాదు. ఎందుకంటే వాక్యం దగ్గరికి రావటం అంటే నువ్వు జీవించటం. మళ్ళా చెప్దామా? ఏంటంటే వాక్యం దగ్గర రావటం అంటే జీవించటం. ఏంటి జీవించడం అంటే నా లోపల క్రీస్తు కనిపించాలి. నా లోపల ఇక వేరే ఏది కనబడకూడదు. నా లోపల క్రీస్తు ఎలా కనిపిస్తాడు, ఎప్పుడు కనిపిస్తాడో చెప్పనా? నాకు ప్రతికూలమైన సమయం వచ్చినప్పుడు, నాకు లోబడే విధంగా లేనప్పుడు, అందరు నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు, అందరు నన్ను దూషిస్తున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు, నాలో తప్పులే ఎంచుతా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను వాక్యానికి లోబడాలి. నువ్వు అన్నీ బాగున్నప్పుడు లోబడటం వేరు. నీకు వ్యతిరేకమైన వాతావరణం చుట్టూతా ఉన్నప్పుడు నువ్వు కుదురుగా ఉండలేవు. నీ మనసు కుదురుగా ఉండదు, ఆలోచన కుదురుగా ఉండదు, హృదయం కుదురుగా ఉండదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి గెంతుతూ ఉంటావు, ఆలోచన పరిగెత్తుతూ ఉంటావు, కోపం వస్తూ ఉంటుంది, ఆవేశం వస్తూ ఉంటుంది, ఉద్రేకం వస్తూ ఉంటుంది, ఏదో లోక సంబంధమైన పనులు చేయాలని నేను ఎవరో పురుకెలుపుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు వాక్యానికి లోబడి వస్తున్నావు, ఇప్పుడు నువ్వు ప్రార్థనకి లోబడి వస్తున్నావు, ఇప్పుడు నువ్వు దేవుడికి మరింత దగ్గరగా రావస్తున్నావు, మరింత ఎక్కువ సమయము నువ్వు దేవుళ్ళ గడపవస్తున్నావు. అప్పుడు దేవునిలో ఉన్న ఆవేశాన్ని, ఉద్రేకాన్ని, లోక సంగతులు మొత్తాన్ని తీసేసి నిన్ను పూర్తిగా సౌమ్యుడిగా మారుస్తాడు, సాత్వికుడిగా మారుస్తాడు. ఏమా ఇలాగ మనల్ని మనం నల్లగొట్టుకోవాలని దేవుడి దగ్గరికి రావటానికి. అప్పుడు కదా ఆయన ఆత్మను పొందుకోగలుగుతాం. నువ్వు సంపూర్ణంగా ఆయన ఆత్మను పొందుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తున్నాడు. నేను ఇంకా దగ్గరికి రావాలి. ఒకటే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, ఆ పని ఏదైనా
నీ లోపల ఒక ఆలోచన రావాలి, ఇది వాక్యానుసారమేనా కాదా? వాక్యానుసారం కాదు అంటే నీకు అది మేలే, డబ్బులు వచ్చేదే, నీకు పేరు తెచ్చేదే, అయినా ఏమనాలి? ఇది నాకొద్దు, నా సాక్ష్యం పోతుంది, నా జీవితం పోతుంది, ఇది నాకు వద్దు అని నువ్వు పక్కకి ఎప్పుడైతే తప్పుకున్నావో అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడు. గాడ్ విల్ ప్లీజ్ బై ద యాక్ట్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ హిమ్. నువ్వు ఆయన కొరకు చేసే ఆ కార్యాలు బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు తృప్తి చెందేవాడై ఉంటాడు. That's the reason the Bible says that. You are sealed by the Spirit of God until the day of redemption. విమోచన దినం వరకు మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. మనం ఆత్మచేత ముద్రించబడి ఉన్నాం. అయితే మన కార్యాలు ఆత్మను బయట పెడుతున్నాయి. ఈరోజు నువ్వు వాక్యానికి లోబడే కార్యాలు ఉంటే, విధేయత చూపించే కార్యాలు ఉంటే, ఇప్పుడు ఆయన బయట ఎందుకు ఉంటాడు? నువ్వు ఆల్రెడీ ముద్రలో ఉన్నావు. పరిశుద్ధాత్మ యొక్క మొట్టమొదటి కార్యమే నిన్ను ముద్రించడై ఉన్నది. Amen. It was happened before the foundation of the world. Before God has sent His Spirit to the upper room, He has anointed you and He has sealed you. మేడగదిలోకి తనకు ఆత్మను పంపిస్తానికన్నా ముందుగానే, జగత్పునాది కన్నా ముందుగానే దేవుడు తనకు ఆత్మను పంపించి నిన్ను ముద్రించున్నాడు, నిన్ను అభిషేకించున్నాడు. Now the anointing of the Spirit of God is working in your life. If you obey the word, then you will see the acts of God in your life. దేవుడు యొక్క కార్యాలు నీ జీవితంలో చూడాలంటే నువ్వు వాక్యానికి లోబడినప్పుడు అక్కడెక్కడో కార్యములు కాదు, ఇక్కడెక్కడో కార్యములు కాదు, సంఘంలో కార్యములు కాదు, నీ కుటుంబంలో కార్యములు కాదు, నీ లోపల దేవుడి కార్యాలు చూడగలవు. మన ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు లోబడితే ఆ ఒక్క వ్యక్తి యొక్క జీవితము కుటుంబాన్ని యావత్తును దేవుడు తిప్పగలుగుతుంది. ఈరోజు అది ప్రాముఖ్యమైనది. చూడండి, ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఇంట్లో తండ్రి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తామంటే పిల్లలు కూడా వచ్చి పక్కన ఉండి మోకాళ్ళ మీద కూర్చుంటారు అన్నాడు. అంతేనా? ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు మోకాళ్ళు ప్రార్థన చేస్తే చెప్పండి, మిగతా వాళ్ళు ఏం చేయాలి? కానీ జ్ఞాపకం చేసుకోండి, మన ఇళ్లలో ఎన్నిసార్లు మోకాళ్ళ మీదకి వెళ్ళి ఉంటాం? చర్చిలో మనకి ఎప్పుడు కూడా సంఘానికి వచ్చాక ఒక్కసారి కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన అనిపించలేదా? కానీ ప్రభురాత్రి భోజనం రోజున వినపడలేదు. వెళ్తున్నామా లేదా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాడు, ఒకసారి చర్చ్ కుర్చీలన్నీ తీసేస్తే మోకాళ్ళ మీద వేసాడు అంతమంది ఉంటారా అని. ఈ కుర్చీలను పాడు చేస్తామని తెలియట్లేదు నాకు. అవునా? మాకు అడ్డైపోతుంది అంటారా? మీకు ఇబ్బంది ఏం లేదు, మోకాళ్ళ మీద వేయాలని కూడా ఇక్కడ నుంచి కుర్చీలు తీసేస్తారు. రేపు పొద్దున మీదకి వచ్చి మోకాళ్ళు వేసి ఇటు పక్కన ఇక్కడ కూడా తీసేద్దాం. ఎందుకంటానంటే ఎవరి కోసమే కాదండి, నీ మనసులో అనిపించాక నువ్వు ఒక్క సెకండ్ ఆగద్దు. అది ఇంట్లో అయినా, నువ్వు ఎక్కడున్నా, ఊర్లో ఉన్నా, రైల్లో ఉన్నా కూడా చెప్తా, నువ్వు అక్కడ కూడా నీకు మోకాళ్ళు వేయడానికి అవకాశం ఉన్నది. ఎక్కడున్నామన్నది కాదు, నీ మనసు నిన్ను ప్రేరేపించాక ఒక్క క్షణం ఆగద్దు. ఎవరిని చూసి నువ్వు సిగ్గుపడదు. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ షై టు బి ఆన్ యువర్ నీస్ ఎనీవేర్. ఇఫ్ లార్డ్ లెట్స్ యు బి ఆన్ ద నీస్, యు ఆర్ దేర్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. దేవుడు నిన్ను కానీ ప్రేరేపించిన మోకాళ్ళ మీద ఉండంటే నువ్వు ఎక్కడా సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే అలా చేయాలని ప్రేరేపించిన దేవుడు అయితే ఆయనకి అది ఇష్టమే. దానివల్ల నీ గౌరవం పెరుగుద్ది, తగ్గదు. చాలామందికి ఒక భయం ఉంది, సంఘంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి బలిపడింది కూర్చొని ప్రార్థన చేసి నా గురించి అందరూ ఏమనుకుంటారో. ఎవడేమనుకోడు, నువ్వు ప్రార్థన పర్వాలనుకుంటాడు. అది కూడా సిగ్గుపడితే అయితే మనం అది కూడా చేయొద్దు. నిన్ను ఎవడు ఏమనుకోడు. ఇంకోటి అసలు నీకెందుకు, దేవుడు ఏమనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడికి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం మోకాళ్ళ మీద ఉంటే ఇష్టమైతే నాకు అది ఇష్టమే. ఏమా ఎవరితో నేను ఒక మాట చెప్తాను, నేను ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన ఉంటే ఎన్నిసార్లు చూసుంటారు? ఎవరు చూడలేదు ఎప్పుడు? ప్రసంగానికన్నా ముందు ఇక్కడికి ఉంటుంది మోకాళ్ళ మీదగా. అమ్మో నేను అందరూ సేవకుడిని, నేను మోకాళ్ళ మీద నాన్ సెన్స్, నన్ను చూసి ఏమనుకుంటారు? మీరు ఏమనుకున్నాక పర్వాలా, మీరు ఏమనుకున్నాక పర్వాలా. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను ఒకటి ప్రార్థన చేస్తా, నా మనసు అంతా జీరో అవ్వాలి ప్రభా, నువ్వే నీ బిడ్డలతో మాట్లాడాలా, దాని కొరకు నేను ఇక్కడికి కూర్చుంటా నేను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇదే మాట అంటున్నా, ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం కూడా మన ఇంట్లో ఎవరి మీద కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏదన్నా ఎవరికి వచ్చినా తప్పుగా చెప్పినా ఫస్ట్ ఏం చేయాలి? గో ఆన్ యువర్ నీస్, బీ ఆన్ యువర్ నీస్ అంటే లార్డ్ సెటిల్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు సమాధానపరిచేంత వరకు నువ్వు ప్రార్థనలో ఉండు. ఎందుకని ఈ మాట చెప్తానంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇది మొదటి మెట్టు. ముందు నేను సమాధాన పడాలా. ఎందుకంటే బయట ఎవరో మన గురించి ఏదో చెప్పగా ఇంటికి ఎలాగొస్తాం మనం? చెప్పండి. బండి ఎలా ఆపుదాం, చెప్పులు ఎలా గిప్పుదాం, తలుపు ఎలా తీస్తాం, కుర్చీ ఎలా లాగుతాం, ఫోన్ ఎలా వేస్తాం? జ్ఞాపకం ఉందా మీకు? అన్ని సౌండ్లు వస్తాయి. ఏంటి అర్థం? నువ్వు దేని చేతో ప్రభావితం చెందొచ్చావు ఇంటికి.
అయితే ఆ ప్రభావం పోవాలంటే నీ నోట్లోంచి మాట్లాడడానికన్నా ముందు ముందు ప్రార్థనలో గడుపు. దట్స్ ద బెస్ట్ థింగ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నీ హృదయము శాంతి సమాధానంతో లేకుండా నువ్వు ఆత్మను పొందుకోలేవు. ద వెరీ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది దేని చేత బలవంతంగా ఇలా ఆపుకోవద్దండి నీ కోపాన్ని, ప్రార్థనతో. ప్రాఫిట్ ఒక మాట చెప్తారు, స్వీటన్ యువర్ టెంపర్ విత్ లవ్. ఏంటంటే అది స్వీటన్ యువర్ టెంపర్ విత్ లవ్. నీ కోపాన్ని ప్రేమతో మధురంగా మార్చుకోమన్నాడు. ఏంటి సార్ అది? ఏం మార్చుకోవాలి? కోపాన్ని. మనం ప్రేమను కోపానికి మార్చుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? కానీ ఏముంటున్నాయి? ఎవడన్నా ఏదని చెప్తే మనకి ఏమొస్తుంది? ఏమనాలి? నా భార్య నా భర్త, అసలు నువ్వేవాడు మా ఫ్యామిలీ ఎంటర్ కావడానికి అనాల్సింది పోయి, నిజమే చేసే ఉంటాడులే, అందుకే అనుకుంటా లేటుగా వస్తా, అందుకే అనుకుంటా డబ్బులు ఇవ్వట్లేదు ఇంటి దగ్గర, అందుకే అనుకుంటా లేటుగా వస్తుంది, లేనప్పుడు ఎక్కడికి వెళ్తానని చెప్పి అదే అనుకుంటా. ఇద్దరి మధ్య దెయ్యం ఉంది. దెయ్యం ఉండగా ప్రేమ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇద్దరి మధ్యలో ఏముండాలా? దెయ్యం వెళ్తే ప్రేమ ఉంటుంది. కాబట్టి ముందేం చేయాలి మనం? ఈ కోపం అనే దెయ్యాన్ని అప్పుడప్పుడు మీరు ఇళ్లలో బూజు దులిపేటప్పుడు దేంతో దుడుపుతారు? చీపురుతో. బూజుకల్లా ఎక్కడ వాడుతున్నారు? పేరుకే కానీ అది దేంతో వాడుతున్నావు? ఆ చీపురుతో ఈ కోపాన్ని కొట్టండి. అది ఎక్కడుంటే అక్కడికి కొట్టండి. ఎక్కడుంది ఇప్పుడు అది? మన లోపలే ఉంది. ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ రావాలంటే కోపం బయటికి పోవాలా? కోపం బయటికి పోవాలంటే ప్రేమ అక్కడికి రావాలా? అప్పుడు కొద్దిసేపు ఒకబెట్టింది. ఒకవేళ అది నిజమా వాళ్ళు చెప్పింది, నువ్వు ప్రార్థిస్తే దేవుడు దాన్ని సరి చేస్తాడు. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటే కుటుంబాలు విడిపోయేదాకపోతున్నాయి. విడిపోవటానికి దేవుడిని జతపరచలా, కలిసి ఉండడానికి దేవుడిని జతపరిచాడు. వాక్యాన్ని దేవుణ్ణి విడదీయలేరు, అలాగే క్రీస్తులో ఉన్న వారిని కూడా విడదీయలేరు, అలాగే దేవుడిని జతపరిచిన వారిని ఎవరు విడదీయలేరు. కాబట్టి పరిశుద్ధాత్మగా మనం జతపరిచిందా మనం విడిపోమండి. ఆ రకంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఎటు పోయినా నీవు పరిశుద్ధాత్మకి ఎన్నడూ ఆనుకొని ఉండవలసి ఉన్నావు. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.